5 కోట్లుగా దాన్ని విభజిస్తే ఈరోజు మోడీ ప్రభుత్వం అన్ని కూడా తొలగించి దాన్ని 4 కోట్లకు ఇచ్చి కార్మికులకు వచ్చే చట్టాలు, కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఇలా కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇలా వెల్ఫేర్ బోర్డులో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ కోట్ల రూపాయలని కార్మిక సోదరులకి ఖర్చు చేయాలి, కార్మిక సోదరులకి పరికరాలు ఇవ్వాలి, వారిని సబ్సిడీ ద్వారాగా అవి ఖర్చు చేయాలి తప్ప కార్పొరేట్ సంస్థలకు కట్టుబట్టి ఆ నిధులు తరలిస్తే సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన కార్మిక సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ కార్మికులందరికీ, కార్మిక సోదరులందరికీ, నా తోటి మిత్రులకి, మా కమిటీ సభ్యులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా మేడే కార్యక్రమం ఈరోజు ఘనంగా చేయాలి. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల, కొన్ని అనువైన కారణాల వల్ల, అధికారికంగా లేకపోవటం వల్ల, పర్మిషన్ లేకపోవటం వల్ల కేవలం ఈ మేడే కార్యక్రమం జెండాలతోనే ఈరోజు జెండాలు ఎగరేసి ముగించడం జరిగింది. కార్మిక సోదరులందరూ కూడా ముందుగా మేడేగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మేడే అనేది పార్టీలది కాదు, కార్మిక శక్తిది, కార్మిక సోదరులది, కార్మికుల శ్రమ ఉంచిన సాధించిన అన్ని హక్కులు ఎంతోమంది బలిదానమై ఇవాళ సాధించే కార్యక్రమాలు ఈరోజు కార్మిక సోదరులందరూ కూడా అంతమంది దుర్మార్గులు దీన్ని రాజకీయంగా చేసి కార్మిక చట్టాలని, కార్మికులకు వచ్చే హక్కుల్ని ఈరోజు మోడీ ప్రభుత్వం కొల్లగొడుతుంది. ఖచ్చితంగా అదే కనుక అమల్లోకి వస్తే కార్మిక సోదరులందరూ కూడా ఐక్యతగా గద్దె దించి కార్మికులకు ఎవరైతే న్యాయం చేస్తారో వారిని గద్దె మీద కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా మీరందరూ గమనించాలి, కార్మిక సోదరులకి గతంలో భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తించిన పరిస్థితి లేదు. ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే ఒక హెల్పర్ బోర్డు చేయడం జరిగింది. 1995లో